Please do subscribe to Prajabheri News Channel. అందరికీ నమస్కారం. ఈరోజు అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా అందరినీ కోరుకునేది ఏంటంటే మనం పర్యావరణాన్ని మనమే పరిరక్షించుకోవాలి. ఈరోజు చూస్తున్నాము, అసలు పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నాయంటే అడుగు బయట పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాము. దీనికి అంత కారణం కూడా మనం చెట్లు నరికేయడం కానివ్వండి, అడవులు నరికేస్తున్నాము, చెట్లు పెంచట్లేదు. అట్లాగే ఇదే పరిస్థితి కొనసాగితే ముందు ముందు మన మనుగడ కూడా కష్టమయ్యే పరిస్థితి ఉంటుంది. అట్లాగే వాటర్ కూడా దొరకని ప్రదేశాలు చాలా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ మూలం మనం చెట్లను పెంచుకోవడం. కాబట్టి అందరూ కూడా బాధ్యతలాగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు ఇంటి ముందు కానీ ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ అందరూ మొక్కలు పెంచాలని కోరుకుంటున్నాను. ఈ మొక్కలే రేపు మన తర్వాత తరం వాళ్ళు కూడా ఆరోగ్యంగా బతకాలి అని అంటే మంచి గాలి, వెలుతురు, అట్లాగే వాటర్ ఇవన్నీ కూడా అవసరమే. ఇవన్నిటిని కాపాడాల్సిన పరిస్థితి మనందరి మీద ఉంది. కాబట్టి ఈ సందర్భంగా నేను అందరినీ కోరుకునేది ఏంటంటే అందరూ తమ వంతు బాధ్యతగా ఈ ప్లాస్టిక్ని నిషేధించడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడము, చెట్లు పెంచడము, వాటర్ రిసోర్సెస్ పెంచుకోవడం, ఇట్లాంటి వాటన్నిటిలో ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములు కావాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. तमाम इधर से सही गलती करनी सब जने आते अरे यार संटा पर कितनी अंदर रख के बैक साइड అన్న కొంచెం పక్కకి జరు ఇది తీసుకోండి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై.